ఆచార్య దేవో భవ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆళ్వార్ దివ్య ప్రబంధ సాయకుమారి సారథ్యంలో మన శ్రీకృష్ణ దేవాలయంలో 2వ సంవత్సరము తిరుపతి ప్రవచనాన్ని జరుపుకుంటున్నాము. నిన్నటి వరకు 27 పాఠశాలని పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు 28వ పాఠంలో మనము ప్రవేశిస్తున్నాము. ముందుగా గోదాదేవిని ప్రార్థించి పాఠశాలకి ప్రవేశిస్తాము. నీలా తుంగస్తనగిరి తటే దుఃఖముద్బోధ్య కృష్ణం పారాత్యం సంస్కృతిసిద్ధమధ్యాపయంతి కోటిశ్చాయాంధ్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమైనమిదం భూయ ఏవాస్తు భూయః అన్నవయల్ పుదువైయాంధ్రాల్ அரங்கற்பன்னுத்திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லும் சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி இருளவல்ல பல்வளையாய் நாடினே வேங்கடவர்க்கும் என்னை விதி என்ற இம்மாற்றல் நாங்கடவா వన్నమే నల్గు. ఒక్కసారి ముందు నుంచి వస్తే మొదటి పాశురంలో మంచి కాలం, భగవంతుని సేవించడానికి అధికంగా ఫలమిచ్చేటువంటి మంచి కాలము ఈ ధనుర్మాసము, మార్గశిర మాసము అని చెప్పేసి గోదాదేవి మనకి చెప్పింది. ఎవరైతే ఈ భూమి మీద తరించాలని అనుకుంటున్నారో అటువంటి వారందరూ కూడా ఈ వ్రతానికి అర్హులే. ఎవరు అర్హులు అంటే ఇక్కడ ఏమీ భేదం లేదు. తరించవలసిన వారందరూ, తరించాలి అనుకునే వారందరూ ఉద్దీవింపజేయడము అంటారు. బ్రతకడము, జీవించడము. బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడం అంటే కాలానుగుణంగా వెళ్ళిపోవడము, జీవించడం అంటే మన ఇష్ట ప్రకారంగా మనము పెట్టుకున్న టార్గెట్ ప్రకారంగా జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడము, ఒక తృప్తిగా జీవించడము. అలా జీవిస్తూ తరించడము. అలా తరించదలుచుకున్న వారందరూ కూడా వ్రతానికి అర్హులే అని చెప్పేసి ఉత్తములను ఈ సమయంలో ఎవరిని మనము ప్రార్థించాలి, ఉత్తములను ప్రార్థించాలి అని చెప్తూ భగవన్ నామాన్ని కనుక మనసారా కనుక స్మరిస్తే, త్రికరణ శుద్ధిగా కనుక చేయిస్తే మన యొక్క పాపాలన్నీ కూడా, పూర్వ పాపాలు తర్వాత పాపాలన్నీ కూడా భస్మమైపోతాయి అని చెప్తూ ఇక గోష్ఠికి రానంత వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా 6వ పాశురం నుంచి 15వ పాశురం వరకు మేల్కొల్పి ఆ తర్వాత ఇక ఈ నందగోపుని, యశోదాదేవిని, బలరాముని, శ్రీకృష్ణుని, నీలాదేవిని వీరందరినీ మేల్కొల్పి ఆ శ్రీకృష్ణ పరమాత్మను సింహాసనం మీద కూర్చోమని, కూర్చున్న తర్వాత వచ్చిన పని మర్చిపోయి ఆయన పడ్డ కష్టాలను తలుచుకొని బాధపడి ఆయనకు మంగళం పాడి ఆ తర్వాత సరే ఏం కావాలి అంటే అనేకమైన వస్తువులను వారు అడిగినట్టుగా పాత్రను మనము తెలుసుకున్నాము. సులభంగా పుణ్యం సంపాదించిన ఒక రహస్యం చెప్తాను. కర్త కారయిత చైవ ప్రేరకస్య ఆమోదక సుకృతం దుష్కృతం చైవ చత్వారి సమభాగినః అని శ్లోకం. అంటే ఏదైనా సరే ఒక పని చేసేవాడు ఎవరైతే ఉంటారో కర్త, చేయడానికి అనుకరించేవాడు కారయిత, కారకులు, ప్రేరేపించేవారు, ఆమోదించేవారు. ఈ నలుగురు ఎవరైతే ఉంటారో ఏ పనిలోనైనా సరే శుభకార్యం కానీ, అశుభకార్యం కానీ, మంచి పని కానీ, చెడు పని కానీ, పుణ్యకార్యం కానీ, పాపకార్యం కానీ చత్వారి సమభాగినః అంటే దాంట్లో ఉండేటువంటి ఫలితాలు నలుగురికే వస్తాయి, ఒక్కడికే రావు. ఉదాహరణకి చెప్పాలి అంటే ఒక హత్య జరిగింది అన్నప్పుడు హత్య చేసినవాడు ఏ1 ఉంటాడు, వాడు బండి మీద పట్టుకుపోయినవాడు ఏ2 ఉంటాడు, కత్తి అమ్మినవాడు ఏ3 ఉంటాడు, కత్తి తయారు చేసినవాడు ఏ4 ఉంటాడు. ఆ విధంగా పుణ్యం కూడా అలానే వస్తుంది. కాబట్టి మనం సులభంగా పుణ్యం సంపాదించుకోవాలంటే ఉన్నది ఏమిటి అంటే ఇటువంటి భగవత్ కార్యాలకి, శుభకార్యాలకి మన వెంట పక్కవారిని మనం పట్టుకొని వస్తే వారికి వచ్చిన పుణ్యంలో పావలా ఉంది మనకు పడిపోతుంది. మనం కష్టపడే పని లేదు. మనం వస్తున్నాము, మనతోటి మన పక్కింటి వారినో, ఎదుటి వారినో, తెలిసిన వారినో, స్నేహితులను, బంధువులను పట్టుకొని వస్తే మనం కూర్చోబెట్టామనుకోండి, వారికి వచ్చే రూపాయి పుణ్యంలో ఒక పావన మనకు పడిపోతుంది. కర్త కారయిత చైవ ప్రేరకస్య ఆమోదక. వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టే ప్రేరేపించింది మనమే కదా. ఆ ప్రేరేపించాం కాబట్టి మనకు పావన పడిపోతుంది. కాబట్టి నలుగురిని పట్టుకొని వస్తే మనకు రూపాయి పుణ్యం వస్తే, నలుగురిని పట్టుకొని వస్తే ఇంకో రూపాయి పుణ్యం వస్తుంది కష్టపడకుండా. అది చాలా సులభమైనది. గోదాదేవి అదే చెప్పింది. ఆ 6వ పాశురం నుంచి 15వ పాశురం వరకు అందరినీ తీసుకొని వచ్చేసింది ఆవిడ. దాని అర్థం ఏమిటి? ఎవరైతే రాలేదో వారందరినీ కూడా తీసుకుని రండి అంటే వారందరూ శ్రేష్ఠులు అని అక్కడ చెప్పింది ఆవిడ. శ్రేష్ఠులు ఇంతకుముందే భగవంతుని యందు అనుగ్రహం కలిగిన వారు,
కాబట్టి వారందరూ వస్తే ఇంకా బాగుంటుంది. అంటే ఇంతకుముందు భగవంతుని అనుగ్రహం పొందిన వారిని కనుక పట్టుకొని వెళితే మనకి సులభంగా దర్శనం అవుతుంది. ఎవరో పెద్దవారి దగ్గరికి ఒక పీఠాధిపతితో మఠాధిపతితో వెళ్ళాలి. మనం డైరెక్ట్గా వెళ్ళిన దానికంటే ఇంతకుముందు పరిచయం ఉన్నవారు ఉంటారు, వారిని పట్టుకుని పోతే వెనక లైన్ కాకుండా ముందు లైన్లో మనకు దర్శనం అవుతుంది. ఆ విధంగా ఈ 15 మంది గోపబాలకు ఎవరైతే ఉన్నారో నేను చెప్పుకున్నట్టుగా వారందరూ కూడా ఉపాయము ఉపేయము వారే అని ఉన్నటువంటి వారు 10 మంది గోపబాలికలు. కాబట్టి వారందరినీ కూడా ఈ మిగతా గోపబాలికలు తీసుకొని బయలుదేరి ఆ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అనేకమైన వస్తువులు అడిగారు. ఇక మరి భగవంతుడు ఇస్తాడా అంటే భగవంతుడు భక్త సులభుడు అన్నారు. కాబట్టి వీళ్ళు వచ్చి అడిగారు, కూర్చున్నారు, నాకు అవన్నీ కావాలి అన్నారు. వస్తువులన్నీ ఇచ్చారు. ఒక మంగళదీపం అంటే లక్ష్మీదేవిని ఇచ్చారు, చాందిని అంటే ఆయన పట్టు పీతాంబరాన్ని ఇచ్చాడు, తర్వాత ధ్వజం అంటే గరత్మంతుని చేశాడు, ఆ తర్వాత మంగళం పాడేవారంటే శనగోపురం ఇవ్వడం జరిగింది. ఇలా అన్ని వస్తువులు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మరి నిన్ను నమ్ముకొని నీకోసం అని చెప్పేసి మేము నెయ్యిన్నాం పాలున్నాం నాటకాలు నేనాడికి పొద్దునే లేచి స్నానం చేసి పూలు పెట్టుకోకుండా కాటుక పెట్టుకోకుండా తయారు కాకుండా వచ్చామయ్యా, మరి అవన్నీ నువ్వే ఇవ్వాలి, మళ్ళీ మేము పోయి తెచ్చుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి ఆభరణాలన్నీ కావాలి అని చెప్పేసి అన్నారు. అన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దీంతో అయిపోలేదు కదా, మరి ప్రసాదం స్వీకరించాలి, గోష్ఠి కావాలి అని చెప్పేసి మళ్ళీ నిన్న చెప్పినట్టుగా ఆ పాయసాన్ని అందరం కలిపి సేవించాలి అన్నారు. అయిపోయిన తర్వాత ఇంకా ఒకటి మిగిలింది. ఆ ఒకటి ఏమిటి అనేది 28వ పాఠంలో మనకి గోదాదేవి చెప్పింది. పాఠాలను అనుసంధానం చేసుకుని మనం వెళ్తాము. கரவைகள் பின் சென்று காரம் சேருந்தும்போம் அறிவன்றுமில்லாத ஆயக்குலத்தோ உந்தன்னை பிறவி பிறந்தனை புண்ணியந்தாவுடையோ குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவே நமக்கிங்கு ஒழிக்க ஒளியாடும் அறியாத பிள்ளைகளோ அப்பினால் உந்தன்னை சிறுப்பேர் வளைத்தனமும் வீரியருளாதே இறைவானை காராய் மறையேரோ ఎంబావాయ్. ఏమంటున్నారు? సరే అన్నీ ఇచ్చారు కదా, మరి మాకు పరా అనే వాద్యం ఇస్తా అన్నావు కదా, కాబట్టి ఆ మోక్షం అనేది ఏదో ఉందో అది ఒకటి మా అమ్మ పడితే మేము తృప్తి పడతాము అని వాళ్ళంటే, సరే ప్రతిదానికి ఒక అర్హత ఉంటుంది, మరి మోక్షం పొందడానికి కూడా అర్హత ఉండాలి కదా, మీకేం అర్హత ఉన్నది అని ఆయన అడిగాడు. అర్హత ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ రాయాలంటే మినిమం ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే ఒక పోలీస్ ట్రైనింగ్ వెళ్ళాలి అంటే దానికి సరిపోయిన హైటు, ఆ చెస్ట్ అవన్నీ ఉండాలి, లేకపోతే పనికిరాదు. ఆ విధంగా ప్రతి పనికి ఏది పొందాలన్నా ఈ భూమి మీద జన్మించిన తర్వాత ప్రతి దానికి ఒక అర్హత ఉండాలి. మరి మీ మోక్షం అంటున్నారు, అటువంటి అర్హత మీకు ఏమైనా ఉన్నదా అంటే ఏం అర్హత కావాలి అంటే పుణ్యం సంపాదించాలి కదా, మరి పుణ్యం సంపాదించుకున్నారా? మరి పుణ్యాత్మలకే కదా మోక్షం లభించేది, పాపాత్మలకు మోక్షం లభించదు కదా. మరి పాపాత్మలకు మోక్షం లభించాలి అంటే సంహరించబడాలి. మరి అది కాదు, మీరు భక్తుల్లాగా వచ్చారు కాబట్టి అటువంటిది సాధ్యం కాదు. మరి మీకు పుణ్యం సంపాదించుకున్నారా అంటే వాళ్ళు ఉంటారు, ఏమయ్యా నీకు తెలియదా, ఎలా అడుగుతున్నావు పుణ్యం సంపాదించారా అని, మేమేంటి మా స్థితి ఏంటి, కరవైగలు పెన్షన్లు కారం చేరుందంబో, మేము పొద్దున్నే ఏం చేస్తాము, పశువుల వెనక వెళతాము, ఎటువంటి చదువులు సంధ్యలు లేవు, చదువులు సంధ్యలు నేర్చుకునేటువంటి అవకాశం కూడా మాకు లేదు. తెల్లబారగానే వాటి వెంట చద్ది పట్టుకుని వెళ్ళిపోతాం మేము. అంటే ఎటువంటి అష్టోత్తరాలు కానీ సహస్రనామాలు కానీ స్తోత్రాలు కానీ పారాయణలు కానీ మేము చేయలేదు, చేసే అవకాశం లేదు, నేర్చుకునేటువంటి స్థితి కూడా లేదు మాకు, అటువంటి పరిస్థితి కూడా మాకు లేదు. ఇంకా పశువుల వెంట వెళ్తున్నాం మేము. పశువుల వెంట వెళ్ళడం అంటే మా స్వతంత్రం ఏమీ లేదు. పశువులు మేత ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడో పచ్చిక బయటలో దొరుకుతాయి, అక్కడికి వెళ్తాయి. అంటే అవి ఎక్కడికి వెళ్తే మీరు అక్కడికి వెళ్ళాలి, అంతే తప్ప వీరు వాటిని తీసుకుని వెళ్ళడానికి వీలు లేదు. నువ్వు అక్కడికి వెళ్ళు అని పశువులు పట్టుకొని పోతే అది రాదు, ఇక్కడ మీద ఉంటే ఇక్కడ నీళ్ళు ఉంటే అక్కడికే వెళుతుంది. మరి వారు వెంట పశువుల వెనక మేము వెళ్ళే వాళ్ళము. మరి అటువంటి వారికి చదువు ఎక్కడ వస్తుంది, చదువుకునే అవకాశం ఎక్కడ ఉంది? అలాగే ఇంకా మేము వారి వెనక వెళ్ళాము. ఇంకా తీసుకున్నటువంటి ఆ పొద్దున చద్దులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఏదో పద్ధతి ప్రకారంగా నైవేద్యాలు పెట్టుకొని కాళ్ళు కడుక్కొని మడిగట్టుకొని భోజనం చేసే అవకాశం లేదు మాకు. అవి ఎక్కడ ఆగితే అక్కడ మేము భోజనం చేయాలి, అవి వెళుతుంటే మేము భోజనానికి వీల్లేదు. అవి ఆగిన దగ్గర మాత్రమే భోజనం చేయాలి, ఎక్కడ ఆగుతాయో తెలియదు, ఎక్కడ నిలబడతాయో తెలియదు. ఆ సమయంలో మేము కూర్చొని భోజనం చేయలేము, నిలబడి భోజనం చేస్తాము, కూర్చొని భోజనం చేస్తాము. ఒక్కొక్కసారి ఆ హడావిడిలో ఆ చద్దులన్నీ కలిసిపోతాయి, ఒకరి చద్ది ఇంకొకరు మేము తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి పవిత్రమైన ఆహారం తీసుకునేటువంటి అవకాశం కూడా లేదు మనకి. 6వ పాఠం 7వ పాఠంలో ఆ తెల్లని పలువరత కలిగినటువంటి సన్యాసులు హరి హరి అని వెళుతున్నారు వస్తాయి మధ్యలో.
అంటే తెల్లని పరివర్తన అంటే ఏమన్నారు? సత్వగుణానికి ప్రతీక అన్నారు. సత్వగుణము అంటే ఏంటిది? సాత్వికమైన ఆహారం తీసుకునేవారు. ఎవరైతే సాత్వికమైన ఆహారం తీసుకున్నారో అటువంటి సత్వగుణం ఉంటుంది. దానికి తెల్లని పరివర్తన అనేది ఒక ఉపమానంగా చెప్పారు. ఆ విధంగా మేము సాత్వికమైన ఆహారం కూడా తీసుకునే వారిని కాదు, తమో గుణమైన ఆహారం తీసుకుంటాము. తమో గుణం అంటే తల్దులు, రాత్రి మిగిలిన దాన్ని పొద్దున ఆ మధ్యలో పాలో వేసుకుని దాన్ని పట్టుకుని తీసుకుని వెళ్ళేటువంటి వారిని. మరి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మేము పుణ్యము చేసుకున్నామని మీరు అడుగుతావయ్యా, చిన్నప్పటి నుంచి చూస్తున్నావు తిరుగుతున్నావు, మా గురించి తెలిసి కూడా పుణ్యము చేసుకున్నావా, ఏ పుణ్యం ఉన్నది అని వారు ఎటువంటి పుణ్యం చేసుకోలేదు అంటారు. మరి పుణ్యం చేసుకోలేదు అంటే మీకు మోక్షం ఎలా వస్తుంది? మోక్షం రావడం పుణ్యం కావాలి కదా. మరి పుణ్యం ఎలా వస్తుంది? పుణ్యం లేకుండా మోక్షం ఎలా వస్తుంది అంటే మేము పుణ్యాన్ని సంపాదించుకోలేదు, పుణ్యము చేసుకోలేదు, కానీ మాకు పుణ్యం ఉన్నది అన్నారు. ఏంటి మీరు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు? పుణ్యము చేసుకోలేదన్నారు, సంపాదించలేదన్నారు, పుణ్యం ఉన్నది అంటున్నారు. ఎలా ఉంది అంటే మాకు సిద్ధోపాయము సాధ్యోపాయము, సాధ్యోపాయంలో సాధించి సంపాదించుకునేది సాధ్యోపాయం, సిద్ధోపాయము సిద్ధంగా ఉన్నటువంటి సిద్ధోపాయము. వడ్డించిన విస్తరి అంటారు కదా, ఆ వడ్డించిన విస్తరిలాగా మాకు అటువంటి పుణ్యం ఉన్నది అన్నారు. ఏంటి అటువంటి పుణ్యం? ఏంటి పుణ్యం లేదంటారు, ఒకసారి ఉందంటారు, ఒకసారి సంపాదించలేదంటారు, ఒకసారి సిద్ధంగా ఉందంటారు అని చెప్పేదంటే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు. ఏమంటున్నారు? அறிவொன்றுமில்லாத ஆயக்குலத்துன்னை பிறவி பிரிந்தனை పుణ్యం నాముడయో కురై ఒండ్రుమిల్లాద గోవింద. మాకు సిద్ధోపాయము సాధ్యోపాయము సాధించి చేసుకునే పుణ్యం లేదు, కానీ సిద్ధంగా ఉన్నది. ఏమిటి ఆ సిద్ధమైన పుణ్యము? సాక్షాత్తు భగవంతుని అవతారమైనటువంటి నీవే వచ్చి మా దగ్గర మా ప్రాంతంలో మా నందబ్రజములో ఉన్నావు, మాతో ఆడుకున్నావు, మాతో తల్లి ఆరగించావు, మాతో విన్నదొంగం చేశావు. ఇంకేం కావాలి? భగవంతుడే స్వయంగా వచ్చి మనలో తిరుగుతున్నప్పుడు, మన వెంట ఉన్నప్పుడు ఇంకా వేరే పుణ్యం సంపాదించుకునే అవసరం ఏముంటుంది? స్తోత్రాలు చేయాలన్నా, సహస్రనామాలు చేయాలన్నా, స్తోత్రాలు చేయాలన్నా, పారాయణ చేయాలన్నా, ప్రదర్శన చేయాలన్నా, వ్రతాలు చేయాలన్నా, నోములు చేయాలన్నా ఏమీ అవసరం లేదు. మన వెంటనే భగవంతుడు ఉన్నాడు, ఆయన ఉన్నప్పుడు ఇంకా వేరే ఎందుకు అవసరం లేదు కదా. కాబట్టి మాకు సిద్ధంగా ఉన్న పుణ్యం ఉన్నది, అది మా పూర్వజన్మ పుణ్యము. మా పూర్వజన్మ పుణ్యం కాబట్టి నువ్వు వచ్చి మా దగ్గర ఉన్నావు, అది మా అదృష్టము, నీ అదృష్టం కాదు. లేకపోతే ఎందుకు వచ్చావయ్యా? నువ్వు అక్కడ వసుదేవ మహారాజు దగ్గర అక్కడ పుట్టినవాడివి, అక్కడ జన్మించిన వాడివి, అక్కడ ఉండాలి కదా. మరి ఇక్కడ మన పూతను సంహరించిన వాడివి, చక్రాసుని, వత్సాసుని, కపితాసుని, ఆ ఇంకోటిని వాళ్ళందరినీ సంహరించిన వాడివి, ఆయన సంహరించలేవా? సంహరించగలవు కదా. ఆయన ఎందుకు వచ్చావు? మా మీద నీకు ప్రేమ ఉన్నది, ఆ ప్రేమ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చావు. అక్కడ ఉంటే నీకు లాభం లేదు, ఎటువంటి ప్రేమ లేదు, అక్కడంతా దుర్మార్గులు, దుష్టులు, తర్వాత చెడు మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు. ఇక్కడ మేము అమాయకులము, మంచి మనస్సు సత్వగుణం కలిగిన వారు ఉన్నాము. కాబట్టి నీవు మాతో గడపడానికి మా దగ్గరికి వచ్చావు, ఇంకంతలో మాకేం పుణ్యం కావాలి? భగవంతునివే నువ్వు మా దగ్గరకు వచ్చావు కాబట్టి మాకు సిద్ధంగా చేసుకున్న పుణ్యం ఉన్నది, సంపాదించిన పుణ్యం మాత్రం లేదు మాకు. కాబట్టి ఈ పుణ్యం చాలు, మేము మోక్షం సంపాదించడానికి అంతటి పుణ్యం అవసరం లేదు. కాకపోతే మేము చదువురాని వారము, చదువుకునేటువంటి అవకాశం లేకుండా ఉన్నటువంటి స్థితిలో పెరిగిన వారము. మా వాతావరణం అటువంటి అవకాశం లేదు. మా పూర్వీకులు కూడా ఎటువంటి పండితులు కానీ లేదా శాస్త్రార్థుల వారు కానీ అటువంటి వారు కాదు, మరి అటువంటి పరంపరలో వచ్చిన వారము. కాబట్టి మాకు ఏమీ రాదు, నామాలు చదవాలన్నా రాదు, ఒక్కటే నామం వచ్చు, అది కూడా గోవింద. చాలా సులభంగా, దానికి ఒత్తులు లేవు, దీర్ఘాలు లేవు, హస్రాక్షరం లేదు, అది రుద్రాక్షరం లేదు, ఏ అక్షరం లేదు, సింపుల్గా గోవింద ఎవరైనా అనవచ్చు. కాబట్టి అటువంటి చిన్న పేరుతో మాత్రమే పిలవగలము, గోవింద అంటాము. మరి నువ్వు నారాయణుడివి, అక్కడ వైకుంఠంలో ఉండేవాడివి, తర్వాత శేషశల్పం మీద ఉండేవాడివి, అనేక అవతారాలు ఎత్తావు, అయినా సరే అంత పెద్దవాడిని ఇంత చిన్న పేరుతో పిలుస్తున్నామని మాత్రం చిన్న కూర్చోవద్దయ్యా. మాకుండే అటువంటి స్థితిలో గోవింద అంతకంటే మేమేం అనలేము, అదే చాలా కష్టము. కాబట్టి మేము గోవిందాన్ని పిలుస్తున్నాము. ఈ గోవిందాన్ని పిలిచినందుకు నువ్వు ఎటువంటి చిన్నపుచ్చుకోకుండా, ఎటువంటి ఇబ్బంది పడకుండా, కినుక వహించకుండా మాకు ఇరైవాణి తారాయి పరహేలోరింబావాయ్. కాబట్టి తప్పకుండా ఆ పరానే వాద్యాన్ని మాత్రం ఇవ్వవలసిందే. ఇవ్వడానికి మాకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి, మాకు సిద్ధోపాయం ఉన్నది. మేము సంపాదించిన అవసరం లేదు మాకు. ఇప్పుడు తల్లిదండ్రులు బ్రహ్మాండంగా సంపాదించారండి, 100 కోట్లు ఆస్తి ఉంది, ఆ కొడుకు సంపాదించిన పని ఏముంది, దాన్ని మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది, అది సిద్ధోపాయము. ఎవరైతే జీవితంలో 0 నుంచి ప్రారంభం చేసుకుంటారు లైఫ్ని,
ఒక ఏదో ఒక 500 రూపాయల రెంట్ రూమ్లో ఉండి చదువుకొని కష్టపడి పైకి వస్తే అతను అప్పుడు ఆ జీవితంలో ఒక స్థాయికి వస్తాడు. వచ్చిన తర్వాత అతను ఏమిటి సాధ్యోపాయము, సిద్ధోపాయము, సాధ్యోపాయము, అటు ఆస్తి కానీ పుణ్యం కానీ ఏదైనా సరే ఆ విధంగా మాకు సిద్ధోపాయం ఉన్నది, మేము సంపాదించే అవసరం లేదు, నీవే మా దగ్గరకు వచ్చావు, మేము ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు కాబట్టి మాకు ఆ పుణ్యం వల్ల మాకు ఈ మోక్షము సంపాదించడానికి అర్హత ఉన్నది అని ఈ గోపబాలికలు చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం మీకు చెప్పాలి నేను. ఏ విధంగానైతే మన ఆస్తిపాస్తులు మనము సంపాదించినటువంటి ధన కనక వస్తు వాహనాలన్నీ కూడా మన సంతానానికి మన తర్వాత మన వంశానికి ఏ విధంగా సంక్రమిస్తాయో అదేవిధంగా మనము చేసుకున్న పుణ్యము కూడా మన సంతానానికి సంక్రమిస్తూ ఉంటుంది. ఈరోజు మనం పుణ్యం చేసుకున్నాము, ఏదో కొద్దిగా మంచి పేరు తెచ్చుకున్నాము అంటే ఇది మనకు మాత్రమే పరిమితం కాదు, మన సంతానానికి కూడా సంక్రమిస్తుంది. ఎందుకంటే ఎవరైనా బాగుంటే వారి పూర్వీకులు ఎంత పుణ్యం చేసుకున్నారో బ్రహ్మాండంగా ఉన్నారంటారు, ఇబ్బంది పడితే వారి పూర్వీకులు ఏమో పాపం చేసుకున్నారేమో అంటారు. అలా ఏంటంటే మనము చేసేటువంటి పుణ్యము మన సంతానానికి కూడా తరతరాలుగా వస్తూ ఉంటుంది. కాబట్టి మనందరము కూడా సాధ్యమైనంత వరకు ఇప్పటికే ఈ పరంపరలో ఉన్నాము, దీన్ని పెంచుకోవాలి. ఆధ్యాత్మికంగా మీ జీవితాన్ని కొనసాగిస్తూ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు విన్నందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ కర్కడే పూర్వ ఫల్గుణ్యాం దురదీకారోద్భవ మాండేశ్వరాం గోదాం మందే శ్రీ రంగనాయకీం శ్రేయకాంతాయ కళ్యాణేరదేత్నాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. హరి ఓం.